కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో పందికొవ్వు, చేపల నూనె తదితరాలు కలిగి ఉందని చెప్పిన టీటీడీ ఈవో ఇచ్చిన స్టేట్మెంట్ మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 24వ తేదీ మంగళవారం నిరసన దీక్ష చేస్తామని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జరిగిన కల్తీపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఏదో తూతూ మంత్రంగా విచారణ చేస్తే చాలదని తక్షణం సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ తనతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఈ నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ దీక్షకు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలతో కరపత్రంతో సంబరాలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఏపీసీసీ తరపున కూటమి కర్తవ్యాన్ని గుర్తు చేసి సూపర్ 6 హామీలు అమలు చేయాలని 25వ తేదీ బుధవారం సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట దాలి బజావో పేరిట నిరసన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జరుగుతుందన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లూథర్, మోతా శారద, బెజవాడ రంగారావు, అబ్దుల్లా షరీఫ్, చింతాడ వెంకటేశ్వరరావు, బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి లడ్డూ మీద చాలా వివాదాలు, ఎవరు పడితే వాళ్ళ పేపర్ స్టేట్మెంట్లు అన్నీ కూడా ఇచ్చి పేపర్ చూసినా టీవీ చూసినా తిరుపతి లడ్డూ. మరి వేళ తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు, మేము శాంపిల్ని అక్కడ పంపించాం, గుజరాత్ స్టాండర్డ్ ల్యాబ్స్లో టెస్ట్ చేయించాం. అందులో పంది కొవ్వు, గుడ్డు కొవ్వు, అలాగే చేపల నూనె ఇవన్నీ కూడా ఈ నెయ్యిలో కలిసి ఉన్నాయని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, రిపోర్ట్ చూపెడుతున్నాడు, ప్రెస్లో కూడా చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బాగుంది, చాలా సంతోషం. మరి నెయ్యిలో ఖచ్చితంగా కల్తీ జరిగిందని మీకు రికార్డెడ్గా సర్టిఫికేట్ అవన్నీ కూడా వచ్చి రికార్డెడ్గా మీకు తెలిసి ఎవరు దీనికి బాధ్యులు కూడా మీకు తెలుసు. మెయిన్ బాధ్యులు ఎవరవుతారు? తిరుపతి దేవస్థానం ఈవో అవుతాడు, అలాగే తర్వాత చైర్మన్, వీళ్ళు బాధ్యులు అవుతారు. బాధ్యులు ఎవరో తెలుసు, కల్తీ జరిగిందని తెలుసు. ఈ వేళ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి కల్తీ జరిపిన వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఇదేదో పొలిటికల్ డ్రామా లాగా చేస్తున్నాడు తప్ప నిజంగా జరిగి ఉంటే రికార్డెడ్ ప్రూఫ్లు ఉన్నాయా, ఎవరు చేశారో తెలుసు. వాళ్ళు ఎందుకు ఈవేళ వరకు కూడా మీరు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు జైలుకి పంపించలేదని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. సిట్టేషన్ అదేషన్ అంటారు, సిట్ వేయటం అయ్యి కాదే బాబు చంద్రబాబు నాయుడు గారు. ఇది కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క ఆత్మాభిమానానికి సంబంధించి వీళ్ళందరూ కూడా చాలా ఇదైనది. దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు ఏదో ఒక ఐజీతో దర్యాప్తు చేయితే ఇది జరిగే పని కాదు. మీరు ఎందుకంటే దీని ఒక సిబిఐతో దర్యాప్తు జరిపించండి. సిబిఐ దర్యాప్తు చేసి సిబిఐ కనుక ఈ లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిసిందంటే శిక్షించాలి, కలలేదంటే ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు కూడా శిక్ష అర్హులే. ఈవేళ 2 టార్గెట్లు అండి. ఒకటేంటంటే కలిసింది అంటే జగన్ గారు లేచిపోతాడు, కలవలేదంటే చంద్రబాబు లేచిపోతాడు. ఇద్దరిలో ఒకరు గ్యారెంటీగా లేచిపోతాడు. ఎందుకంటే ఈవేళ భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది ఉన్నారు. ఈవేళ వాళ్ళందరూ కూడా ఊరుకోరు. ఎవరికాళ్ళు వెంకటేశ్వర స్వామి కలవలేదంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చిన వాళ్ళు ఊరుకోరు, కలిసిందంటే దీనికి కలవడానికి కారకునైన ఊరుకోడు. అందువల్ల 2 వికెట్లు, ఒకటి జగన్ వికెట్లు లెగిసిపోద్దా లేకపోతే చంద్రబాబు వికెట్లు లెగిసిపోద్దా అని త్వరలోనే తేలుతుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ శర్మిలారెడ్డి గారి నేతృత్వంలో మరి తిరుపతిలో లడ్డూకి సంబంధించి అనేక అనుమానాలు చాలా వ్యక్తం అవుతున్నాయి. అనేక మంది భక్తులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. దీని మీద విచారణ జరపాలని చెప్పేసి, సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి మొన్న శర్మిలారెడ్డి గారు గవర్నర్ గారు కలిసి మరి గవర్నర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. తక్షణం కాంగ్రెస్ పార్టీ తరఫున
ఈ యొక్క నిజానిజాలు తేల్చాలని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఒక లెటర్ రూపంలో మరి శర్మిల గారు తక్షణం తిరుపతిలో జరిగేటువంటి లడ్డు విషయాల మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి తొందరగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క విషయంలో మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రేపటి నుండి 2 రోజుల పాటు మరి పెద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.